మన ఆలోచనలు ఎటువైపు పరుగులు పెడుతున్నాయి, మన రాతలు ఎన్ని వంకర్లు పోతున్నాయి, మన బాకాలు ఎవరికి కాకాలు కొడుతున్నాయి, అసలు మన ప్రాధాన్యాలు ఏమిటి? ఇవి మీడియా తనకి తాను వేసుకోవలసిన ప్రశ్నలు. ఆ పని మీడియా చేయడం లేదు కాబట్టి బయట నుంచి ఆ రాళ్లు పడిపోతున్నాయి. కానీ దురదృష్టం ఏమిటంటే అవి మన మీడియాకు తగిలిన చలనం మాత్రం లేకపోవడమే. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి తన మంత్రివర్గాన్ని విస్తరించుకోవాలని, తనకు అనుకూలంగా లేని కొంతమందిని తీసేయాలని భావించారు. ఊకదంపుడు రాతలతో 4 రోజుల నుంచి ఇదే విషయం మీద వందల కొద్దీ కాలమ్స్, గంటల కొద్దీ ప్రసారాలు జరిగిపోయాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రాజకీయాలు సగటు ప్రేక్షకుడికి, పాఠకుడికి ఆసక్తి కలిగించేవే కావచ్చు. వాటి లోటుపాట్లను చర్చించుకోవచ్చు, వ్యాఖ్యానాలు చేయొచ్చుగాక. కానీ అన్ని రకాల పరిమితుల్ని, పరిమాణాలని కాలితో తన్నేసి కంపు కొట్టే స్థాయికి వాటిని తీసుకువెళ్లటం మాత్రం విభేదించాల్సిన విషయమే. ఒక ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డికి తన మంత్రివర్గాన్ని విస్తరించుకునే హక్కు, ప్రక్షాళన చేసుకునే హక్కు ఉంటుంది. అది రాజ్యాంగం ప్రసాదించింది. ఆయనకున్న అటువంటి స్వేచ్ఛను ఆయన తన పార్టీ పరిమితుల నుంచి మాత్రమే అనుభవించగలరన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఆయన చేసిన విస్తరణ కేవలం చిరంజీవి పార్టీ నుంచి తీసుకున్న 2కే పరిమితమైందన్నది వార్త. దీంతో కిరణ్ వ్యూహం బెడిసి కొట్టిందనే వ్యాఖ్యానాలతో వెల్లువెత్తిన వార్తా పరంపరలతో మీడియా మొత్తం నిండిపోవడం చూసి విస్తుపోవాల్సి వస్తోంది. కిరణ్ కుమార్ ఢిల్లీలో సోనియాతో గంటంబావు సమావేశమైన సోనియాను ఒప్పించలేకపోయారన్నది సదరు వ్యాఖ్యానాల సారాంశం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పార్టీ అధినేత్రిని కలిసినప్పుడు చర్చకొచ్చే విషయాలు, అంశాలు ఎన్నెన్నుంటాయో సగటు జర్నలిస్టు ఎవరైనా అంచనా వేయొచ్చు. ఒకవైపు రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పే ఎన్నో పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. ఒక కొలిక్కొస్తున్న గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసు, జగన్ అక్రమాస్తుల కేసు, ఎంఆర్ వ్యవహారాల వంటి అనేకానేక అంశాలు వాళ్ల మధ్య చర్చకు వచ్చి ఉండొచ్చు. ఇతరత్రా తనకు వ్యక్తిగతంగానూ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను కిరణ్ ఆమెతో ప్రస్తావించి ఉండొచ్చు. ఈ మాటలు చెప్పడానికి ఊహాజనితమైన పరిస్థితి ఉత్పన్నం కానవసరం లేదు. 3 రోజులుగా కిరణ్ కు ఒక ఎజెండా ఉందని, ఆ ఎజెండా మంత్రివర్గ ప్రక్షాళన మాత్రమేనంటూ రాసుకున్న మీడియా తన వార్తలను తానే ఖండించుకున్నట్లయింది. ఇక ఇవాళ రాజ్భవన్లో జరిగిన మంత్రివర్గ ప్రమాణ స్వీకార సమావేశంలో ఇద్దరంటే కేవలం 2 ప్రజారాజ్యం ప్రతినిధులు మినిస్టర్లుగా ప్రమాణం చేశారు. దీనికిచ్చిన ప్రాధాన్యతను చూసి సగటు ప్రేక్షకుడికి దిమ్మ తిరిగిపోయి ఉండాలి. 2 మంత్రులు కొత్తగా క్యాబినెట్లోకి వస్తే ఇంత ఆర్భాటమా? అసలు చిరంజీవి ఏం సాధించారని ఇంతేసి సంబరం? ఒక్కరైనా తాము ప్రజాప్రతినిధులమని ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా అనిపించక మానదు. ఒక పక్క పేదల అనారోగ్యాలతో అల్లల్లాడిపోతున్నారు. వాళ్లను ఆసుపత్రికి చేర్చే అంబులెన్స్ల అడ్రస్లే లేవు. రైతులు గిలగిలా కొట్టుకుంటున్నారు. పసుపు, మిర్చి ఒక్కటేమిటి ఏ పంట తీరు చూసినా విలవిల్లాడక మానదు. కరెంటు బాకు దిగడానికి తయారైపోతోంది. వీటిని గురించి ఎంతమంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారు? మంత్రి పదవుల సంపాదనే జయంగా నడుస్తున్న అధికార పార్టీ రాజకీయాలు, ఇక వాటి చుట్టూ పరిభ్రమిస్తున్న వార్తా ప్రపంచం నిర్వేదాన్నే మిగుల్చుతోంది. పాలడుగు వెంకట్రావు అనబడే సీనియర్ కాంగ్రెస్ నాయకుడైతే ఢిల్లీ వీధుల్లో మేమెళ్లి మంత్రి పదవులు అడుక్కోవాలా, ఏ మొఖాలు పెట్టుకుని మేం మా నియోజకవర్గాలకు వెళ్లాలంటూ తన ఫ్రస్ట్రేషన్ని మొత్తం వెళ్లగక్కే పరిస్థితికి వచ్చారంటే ఈ మంత్రి పదవనే వైరస్ ఏ స్థాయిలో ఎక్కేసిందో ఇట్టే చెప్పొచ్చు. కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక వెలితి ఫీల్ అవుతున్నారు. నేను అనకూడదు యాజ్ ఎ కాంగ్రెస్ మ్యాన్. ఏదో ఒక పటిష్టమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ కావాలని, అది అగ్రెసివ్ పోస్చర్లో ఉండాలని, ఏదో ప్యాసివ్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా అగ్రెసివ్ అడ్మినిస్ట్రేషన్ కావాలని కోరుకుంటుంది. ఆ మాటకొస్తే ఈ విస్తరణ రేపటి నుంచి కిరణ్ బాబుకు ఎంతటి విషాదాన్ని పంచుతుందో కూడా చెప్పక్కర్లేదు. కాంగ్రెస్ తో పాటు ఇదే విస్తరణ చిరంజీవి పార్టీలో ఉన్న పదవులు రాని ఎమ్మెల్యేలకు విరక్తిని పెంచుతుందో కూడా మన బుల్లితెరల మీద త్వరలోనే చూడొచ్చు, వినొచ్చు. ఒక్కో ఎమ్మెల్యే ఈ పదవీ లాలనల నుంచి కాస్త బయటకొచ్చి జనఘోషను వింటే చాలన్నది ఆశ. తమకు అందని పదవుల ద్రాక్ష పులుపని వాళ్లు సరిపెట్టుకున్నా పర్వాలేదు, కానీ అందలేదన్న అసంతృప్తితో మాత్రం తమను గెలిపించిన జనాన్ని నిరాశలో ముంచితే దానంత పాపం ఇంకోటుండదు. అదే అసంతృప్తిని జయించి ప్రజలతో మరింత మమేకమై వాళ్లకు అవసరమైన ప్రధాన సమస్యల మీద దృష్టి సారిస్తే, పరిష్కరిస్తే ఆ ఫలితం 100 మంత్రి పదవులతో సమానమన్న సత్యం వాళ్లు తెలుసుకోగలిగితే చాలు.
అందుకు ప్రభుత్వ సారథి కిరణ్ కూడా తన తోడ్పాటును అందించాల్సి ఉంటుంది. ఇక ఈ పదవులు రాని వాళ్ల ఈసడింపుల్ని, వికారాల్ని భూతద్దంలో చూపించి మీడియా రాళ్లేయకుండా ఉంటే అదే 10,000. ఇది ఆచ, దురాచ లేక అత్యాశ? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే.